మీరు మాత్రమే కాదు, మీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీరు రోజు మార్నింగ్ త్వరగా లేవాలనుకుంటారు, కానీ మీలో ఉండే సెకండ్ పర్సన్ ఎలా చెప్తారు, ఈ ఒక్క రోజు పడుకుందాం, రేపటి నుంచి పక్కా త్వరగా లేవడం స్టార్ట్ చేద్దాం. మీరు చదవాలనుకుంటారు, కానీ సెకండ్ పర్సన్ ఇప్పుడు వద్దులే, కొంచెం సేపు అయ్యాక చదువుదామని చెప్తారు. మీరు టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటారు, కానీ సెకండ్ పర్సన్ లాస్ట్ ఈ ఒక్క రోజు రీల్స్ చూస్తూ టైం పాస్ చేద్దాం, రేపటి నుంచి చాలా కష్టపడతాం, మార్నింగ్ టు నైట్. ఈ వీడియో చూసేటప్పుడు కూడా ఇలానే అవుతుంది. మీరు వీడియో మొత్తం చూడాలని అనుకుంటున్నారు, కానీ సెకండ్ పర్సన్ ఇది బోర్ కొడుతుంది, ఈ వీడియో వదిలేసి షార్ట్ స్క్రోల్ చేయని అంటారు. ఈ వీడియో మీలో ఉన్న 2 పర్సన్స్ ని కలిపేస్తుంది. 21 days ఇలా ప్రాక్టీస్ చేశాక ఎవరి మాట వాళ్ళు వింటారు. మీలో ఉండే ఇద్దరు వ్యక్తులు కలిసిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే మిగులుతారు, అదే మీరు. ఈ ఇద్దరు వ్యక్తులు మీలో ఉండొచ్చు, లేదా మీ మైండ్ అండ్ హార్ట్ అయి ఉండొచ్చు, అండ్ మీ మైండ్ యొక్క కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అయినా అవ్వచ్చు. వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరైతే 21 days వరకు పెయిన్ ని తట్టుకోగలరో వాళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే ప్లీజ్ మీరు ఈ వీడియో వదిలి వెళ్ళిపోవచ్చు. ఈ పెయిన్ మీ మంచి కోసమే, మీకు కావాలని హర్ట్ చేయడం కాదు. ఎలా అయితే ఒక డాక్టర్ మీకు ఏం అవ్వకూడదని మీ మంచి కోసం మీకు ఇంజెక్షన్ ఇస్తారో, అలానే 21 days వరకు మీకు మంచి చేసే ఈ నొప్పిని మీరు భరించాలి. నేను మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, మీరు ఈ వీడియో ఇక్కడే ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఈ వీడియో మొత్తం చూడాలనుకుంటున్నారో మీరు మీ బిజీ స్కెడ్యూల్ నుంచి అట్లీస్ట్ 10 minutes బ్రేక్ తీసుకొని ఈ వీడియో మొత్తం చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నా. ఎవరూ లేని ఒక ప్లేస్లో మీరు కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోండి. సేమ్ ఇలానే ఇంకొకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి లాస్ట్ టైం డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు ఒకవేళ ఇది చేసుంటే ముందు నేను చెప్పే టిప్స్ అన్నిటిని మీరు ఫాలో అవ్వగలరు. కానీ ఎవరైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయలేదో వాళ్ళు ఈ వీడియో చూస్తారో కానీ టిప్స్ని ఫాలో అవ్వలేరు. ఇప్పటికీ లేట్ ఏం అవ్వలేదు, మీరు వీడియోని రివైండ్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేశాక వీడియో కంటిన్యూ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ, నేను చెప్పే టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అన్నిటికంటే ముందు మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. మీలో ఒక్కరు కాదు, ఇద్దరు కూడా కాదు, మీలో 3 వ్యక్తులు ఉంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కానీ మీకు అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్, మీలో ఉండే గుడ్ పర్సన్ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా చదువుదామని చెప్తుంటారు. సెకండ్, మీలో ఉండే బ్యాడ్ పర్సన్ ఇప్పుడు చదవడం ఎందుకు, కొంచెం సేపు అయ్యాక స్టార్ట్ చేద్దామని చెప్తుంటారు. థర్డ్, మీకు మీడియేటర్లా పనిచేస్తారు. ఒకరు చదవమని చెప్తారు, ఇంకొకరు ఇప్పుడు టైం వేస్ట్ చేసి తర్వాత చదవమని చెప్తారు. కానీ మీరు 2 చేయకుండా డిప్రెషన్లో ఉంటారు. టైం వేస్ట్ అవుతుంది, నాకు టైం లేదు, ఎప్పుడేమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే 3లో మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఫస్ట్ పర్సన్ ఏమైనా ప్రొడక్టివ్గా చేయాలంటారు, సెకండ్ పర్సన్ ఏమో టైం పాస్ చేద్దామని చెప్తుంటారు. కానీ ఎవరి మాట వినాలనేది మీ ఇష్టం. ఈ 21 days చాలా ఫోకస్డ్గా ఉండి మీలో ఉండే బ్యాడ్ పర్సన్కి డిసిప్లిన్ నేర్పించాలి. ఈ 21 days తర్వాత మీలో ఉండే గుడ్ పర్సన్ ఇప్పుడు నుంచి చదువుదాం లేదా వర్క్ చేద్దామని చెప్పినప్పుడు మీలో ఉండే బ్యాడ్ పర్సన్ కూడా అవును, నువ్వు చెప్పేది నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది, నా బ్రెయిన్ కెపాసిటీ తక్కువగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను అని అంటారు. మీరు ఒక్కసారి 21 days ఛాలెంజ్ ఫినిష్ చేశాక మీరు ఏ పని చేసినా ఈ 3 కలిసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు నైట్ ఫోన్ వాడుతున్నప్పుడు మీరు 11కి పడుకోవాలని మీకు తెలిసినా సరే మీలో ఉండే సెకండ్ పర్సన్ కొంచెం సేపు అయ్యాక పడుకోవచ్చు అని చెప్పినప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మీలో ఉండే సెకండ్ పర్సన్ 11కి పడుకుందామని చెప్పినా సరే మీరు ఆ మాట వినకుండా 10:30కి పడుకోవాలి. మీలో ఉండే నెగిటివ్ పర్సన్ని ఛాలెంజ్ చేసి అతను చెప్పేవి ఏవి పట్టించుకోవద్దు. రోజు మార్నింగ్ మీ అలారం రింగ్ అయ్యాక కూడా ఈ నెగిటివ్ పర్సన్ ఇంకొంచెం సేపు పడుకుందామని చెప్తే మీరు మాత్రం తర్వాత పడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంక నిద్ర లేవాలి అని చెప్పాలి. అంటే పర్సన్ ఏం చెప్పినా సరే అతని ఈగో బ్రేక్ అయ్యేలాగా ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోవడం మానేయాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, మేక్ సమ్ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. మనలో 95% కంటే ఎక్కువ మంది ఈ పాయింట్ని చదువుంటాం, కానీ మనం ఇలా ఎందుకు చేయమో ఎవ్వరికీ తెలీదు. మనం త్వరగా పడుకొని త్వరగా లేస్తే హెల్దీగా, వెల్దీగా ఇంకా వైజ్గా ఉంటాం అనేది అందరికీ తెలుసు. అయినా సరే ఈ పని మనం చేయము. ఎందుకు? ఎంజాయ్ చేయడం కోసం. నైట్ టైంలో రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు మనకు వచ్చే ఎంజాయ్మెంట్ పడుకుంటే దొరకదు. ఈ ఎంజాయ్మెంట్ యొక్క ఫీలింగ్ ఎలా వస్తుంది? డోపమైన్ వల్ల.
మనకి ఎంజాయ్మెంట్ ఇచ్చే పనులు చేసేటప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇందులో తప్పేం లేదు. కానీ మీరు డోపమైన్ని రాంగ్ ప్లేసెస్లో రిలీజ్ అయ్యేలా చేయడం తప్పు. మనం రోజు మార్నింగ్ మన డోపమైన్ని ఇన్స్టా రీల్స్ చూస్తూ రిలీజ్ చేస్తే దాని తర్వాత మనం చేసే ఏ పనిలో అయినా మనకి ఎంజాయ్మెంట్ ఉండదు. మన ఫోకస్ లెవెల్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గిపోతుంది, మన రిటెన్షన్ తగ్గిపోతుంది. అంటే ఏ పనైనా మనం ఎక్కువసేపు చేయలేం. ఇదే డోపమైన్ మనం పనిచేస్తున్నప్పుడు రిలీజ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. పాయింట్లు ఉండే పార్ట్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఎర్లీ టు బెడ్ అంటే త్వరగా పడుకోవడం. త్వరగా పడుకోవాలంటే ఏ టైంలో పడుకోవాలి? దీనికి ఫిక్స్డ్ ఆన్సర్ ఏం లేదు. ఈ మోడర్న్ వరల్డ్లో మీరు 10 లేదా 11కి పడుకున్నా సరే అది మంచి విషయమే. బై ద వే, మీరు ఎంత త్వరగా పడుకుంటే మీకు అంత మంచిది. దీనివల్ల నెక్స్ట్ డే మీరు ఎనర్జైజ్డ్ ఫీల్ అవుతారు. సో తర్వాత పడుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సినవి: నెంబర్ 1, ఫిక్స్డ్ బెడ్ టైం రొటీన్. స్టార్టింగ్లో నిద్ర రాదు అనే విషయం మనకు తెలుసు. కానీ మీరు 10కి పడుకోవాలని ప్లాన్ చేసుకుంటే 10కి ఎలా అయినా పడుకోవాలి. అండ్ నిద్ర వచ్చినా రాకపోయినా సరే మీరు ట్రై చేస్తూ ఉండాలి. మీ మైండ్ని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు 1 వీక్ తర్వాత ఈజీగా టైంకి నిద్రపోతారు. నెంబర్ 2, రిమూవ్ ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. మీ రూమ్లో ఉండే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నిటిని మీరు పడుకునే 30 to 60 minutes ముందు ఆఫ్ చేసేయండి. అది మీ మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్, టీవీ, ట్యాబ్లెట్ అండ్ కంప్యూటర్ అయినా అవ్వచ్చు. వీటన్నిటిని ఆఫ్ చేసేయండి. మీ మొబైల్ సెట్టింగ్స్లో రోజు 10కి పడుకుంటే 9:30కి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యేలా షెడ్యూల్ చేయండి. నేను లాస్ట్ 2-3 years నుంచి ఇది ఫాలో అవుతున్నా. 100 daysలో 95 daysకి ఇది హెల్ప్ అయ్యేది. నెంబర్ 3, మేక్ టు డూ లిస్ట్. ఒక యుద్ధానికి వెళ్లే ముందు మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రతిరోజు మీకు ఒక యుద్ధం లాంటిదే. యుద్ధాన్ని గెలవాలనుకుంటే మీరు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. అంటే రోజు మార్నింగ్ అన్నిటికంటే ముందు మీ టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిస్ట్ని 2 waysలో ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ది విత్ టైం, సెకండ్ ది వితౌట్ టైం. ఫస్ట్ టు డూ లిస్ట్లో మీరు మీ పనులని టైంతో పాటు మెన్షన్ చేయాలి. సెకండ్ లిస్ట్లో మాత్రం మీ పనులు ఉండాలి, కానీ ఎటువంటి టైం లిమిట్ ఉండకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా 6కి లేచి మీ వర్క్స్ అన్ని చేసుకోవడానికి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఒకవేళ మీరు 7కి లేస్తే మీ బ్రెయిన్ మీతో ఈ రోజు వేస్ట్ అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ చేద్దామని చెప్తుంటుంది. అదే ఒకవేళ మీరు 2 waysలో టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే మీరు అప్పుడు దాన్ని ఎలా అయినా ఫాలో అవ్వగలరు. మీరు ఏ టైం లేస్తే ఆ టైం నుంచి స్టార్ట్ చేయండి, బట్ నెక్స్ట్ డేకి మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దు ప్లీజ్. సో ఇప్పుడు చెప్పిన 3 పనులు చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో వదిలి వెళ్ళమని కూడా చెప్తుండొచ్చు, కానీ ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు ఈ వీడియో మొత్తం ఎలా అయినా లాస్ట్ వరకు చూస్తారు అని మీలో ఉండే నెగిటివ్ పర్సన్ చెప్పండి. ఇప్పుడు ఆ పర్సన్కి మీరు ఈ వీడియో చూడడం వల్ల నాకు ప్రాఫిట్ ఉంది అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నాకు కూడా ప్రాఫిట్ ఉంది. కానీ మీకు నిజంగా ఎలా అనిపిస్తే మీరు ఈ 21 days యొక్క ఛాలెంజ్ని ఎలా అయినా చేయగలరని మోటివేట్ అయి ఉంటే ఈ వీడియో ఎండ్లో ఉండే చార్ట్లో టాస్క్స్ అన్నిటికీ 21 బ్లాంక్ బాక్సెస్ ఉంటాయి. మీరు చేసిన పనులని టిక్ మార్క్తో అండ్ మీరు చేయని పనులని క్రాస్ మార్క్తో మార్క్ చేయండి. 21 days తర్వాత మీరు దీన్ని నాకు పర్సనల్లీ సెండ్ చేయొచ్చు, లేదా మీరు కామెంట్స్లో అయినా నాకు చెప్పొచ్చు. దీనికి మీరు కావాలంటే గోల్ ట్రాకర్ అనే యాప్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్, మీరు చాలా బాగా చదివినా సరే ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాకపోయి ఉండొచ్చు. అంటే నైట్ మీరు టు డూ లిస్ట్ తయారు చేసుకున్నారు, కానీ మీరు దాన్ని మార్నింగ్ ఫాలో అవ్వలేకపోయారు. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఎవరు ఫాలో అవ్వలేరు, కానీ ఈ టైంలో మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. అసలు ఫాలో చేయనప్పుడు ఇంక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫాలో అయినా అవ్వకపోయినా మీరు టు డూ లిస్ట్ మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. దానివల్ల కొన్ని డేస్లోనే మీ గోల్స్ అన్నిటినీ రీచ్ అవ్వగలరని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు పాయింట్లు ఉండి లైన్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఎర్లీ టు రైజ్ అంటే మార్నింగ్ త్వరగా లేవడం. ఇప్పుడు దీనికోసం కూడా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ ఈజీగా నిద్రలేస్తారు. ఒకవేళ మీరు త్వరగా నిద్ర లేవలేకపోతే మీకు ఎంజాయ్మెంట్ ఇచ్చి ఒక మంచి పని చేయండి. లేకపోతే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమైనా మార్నింగ్ చేయాలి అని డిసైడ్ అవ్వండి. ఇలాంటి పని ఏం లేకపోతే మీరు ఎలా అయినా లేవాలి అని విల్ పవర్ డెవలప్ చేసుకోండి. 1-2 days మీరు సరిగ్గా నిద్ర లేవలేకపోయినా పర్లేదు, 1 week తర్వాత అంతా స్టేబుల్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. దీని తర్వాత కూడా మీరు లేవలేకపోతే మీరు పడుకొని ఉండండి, లేవాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మీరు మార్నింగ్ లేచాక నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 1, అన్నిటికంటే ముందు మీ అలారంను ఆఫ్ చేయండి. అలారంకి మీరు ఒక మంచి మీనింగ్ఫుల్ మోటివేషనల్ సాంగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లేదా యూట్యూబ్లో మీకు నచ్చినంత సేపు వాడుకోవచ్చు అనుకుంటున్నారా? లేదు, అసలు నెట్టే ఆన్ చేయకండి. వర్కౌట్ లేదా మెడిటేషన్కి యూట్యూబ్లో వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే వాటిని ఆఫ్లైన్ ముందు రోజు నైట్ డౌన్లోడ్ చేసుకోండి.
నెంబర్ 2, మీ బెడ్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది మీ టు డూ లిస్ట్లో కూడా ఉంటుంది. మీరు బెడ్ని సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ లిస్ట్లో టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వేరే పనులు చేయడానికి మోటివేషన్ దొరుకుతుంది. 3, అఫర్మేషన్స్. అఫర్మేషన్స్లో మీరు ఇవన్నీ చేయాలి. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అఫర్మేషన్స్ అంటే మీరు ఏదైతే లైఫ్ కావాలనుకుంటున్నారో వాటి గురించి ఒక చోట నోట్ చేసుకొని వాటిని ప్రతిరోజు చదివి విజువలైజ్ చేసుకోవడం. నెంబర్ 4, ఎక్సర్సైజ్. మీరు రోజు 10 minutes చేసినా పర్లేదు, బట్ చేయండి. దీనివల్ల మీ బాడీలో ఉండే లేజినెస్ అంతా పోయి చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు కూడా నాలా ఈవినింగ్ జిమ్కి వెళ్తే అయినా కూడా మార్నింగ్ స్ట్రెచెస్ ఆర్ స్వెట్ వచ్చేలా ఏమైనా చేయండి. నెంబర్ 5, రీడ్ బుక్. మీరు ఫ్రెష్ అయ్యాక ఏమైనా బుక్ని చదవచ్చు. అండ్ నా ఫేవరెట్ టాప్ 10 బుక్స్ ఇవి. ఈ బుక్స్ నన్ను మంత్కి 2 to 3 lakhs ఎర్న్ చేసేలా చేసి నన్ను మోటివేట్ చేసి ఒక వే చూపించాయి. ఒకవేళ ఇవి నా నుంచి బోనస్గా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఈ పేరుతో పాటు బోనస్ అని మెసేజ్ చేయండి. నెంబర్ 3, మీరు హెల్దీ, వెల్దీ ఇంకా వైజ్గా ఉన్నా సరే గ్రో అవ్వకపోతే ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మీరు ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే సెట్ ఏ గోల్. మీకు ఎప్పటి వరకు అయితే మీ గోల్ గురించి తెలియకుండా ఉంటుందో అప్పటి వరకు మీరు మీ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే హ్యావ్ ఏ గోల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు తెలియకపోతే లాస్ట్లో మీరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళిపోతారు. గోల్ని సెట్ చేసుకున్న వాళ్ళలో 3 types ఉంటారు. ఫస్ట్ టైప్, వాళ్ళ లైఫ్లో ఒక రియల్ గోల్ ఉంటుంది అండ్ దాని మీద వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సెకండ్ టైప్, గోల్ ఉంది కానీ దాని గురించి సీరియస్గా ఉండరు, అంటే అది జస్ట్ ఒక ఫేక్ గోల్. థర్డ్, అసలు గోల్ అనేది లేనివారు. మీరు అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి అసలు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో మీకు అది చేయడం వల్ల ఎంజాయ్మెంట్ దొరుకుతుందా లేదా అనేది తెలుసుకోండి. అందరూ ప్యాషన్ అలా తెలుసుకోవాలని కన్ఫ్యూజన్లు ఉంటారు. ఫ్రెండ్స్, మీరేం ట్రై చేయకుండా మీ ప్యాషన్ ఏంటో అస్సలు తెలుసుకోలేరు. సో ఎన్ని కుదిరితే అన్ని ట్రై చేయండి. సో వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి లేదా ఫ్యూచర్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వగలరు అనిపించేవి ఒక 10 skills ట్రై చేయండి. 10 కాకపోయినా ఒక 5 ట్రై చేయండి. వాటి గురించి తెలుసుకొని ఇంకా నేర్చుకోండి. దాని తర్వాత వాటి మీద కొన్ని డేస్ ఆర్ వీక్స్ వర్క్ చేయండి. ఈ టైంలో మిమ్మల్ని మీరు ఈ 3 questions అడగండి. ఫస్ట్, మీరు నిజంగా ఈ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారా? మీరు దీన్ని ఎలా అయినా రీచ్ అవ్వడం మీ లైఫ్ పర్పస్ అని మీకు అనిపిస్తుందా? సెకండ్, మీరు నిజంగా ఇది అచీవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇది జస్ట్ షో ఆఫ్ కోసం మాత్రమేనా? లేక ఈ వర్క్ చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుందని మీరు కూడా స్టార్ట్ చేస్తున్నారా? థర్డ్, మీరు ఈ గోల్ కోసం మీ టైంని ఇన్వెస్ట్ చేయాలా? దీనివల్ల మీకు ఏమైనా ఫ్యూచర్ ఉందా, లేదా మీరు జస్ట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? మీకు ఎప్పుడైతే ఈ 3 questions యొక్క ఆన్సర్స్ దొరుకుతాయో అప్పుడు మీరు ఒక స్మార్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. ఎస్ అంటే స్పెసిఫిక్, మీ గోల్ మీ బ్రెయిన్లో క్లియర్ విజన్ ఉందా? ఎం అంటే మెజరబుల్, మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తున్నారా? ఏ అంటే అచీవబుల్, మీ గోల్ ఛాలెంజింగ్ అయి ఉండొచ్చు కానీ మీరు దాన్ని అచీవ్ చేయగలరా? ఆర్ అంటే రియలిస్టిక్, మీ గోల్ రియలిస్టిక్ ఉందా, మీరు దీన్ని చేయగలరా? దానికోసం మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా, లేదా మీరు జూపిటర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? టీ అంటే టైం బౌండ్, డెడ్ లైన్ సెట్ చేసుకోవడం. మీరు వీటిని 21 days వరకు చేయాలి. ఇప్పుడు ఛాలెంజెస్ అన్నిటినీ సమ్అప్ చేద్దాం. 1, ఫిక్స్డ్ బెడ్ టైమ్ రొటీన్. 2, రిమూవ్ ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ బిఫోర్ స్లీపింగ్. 3, మేక్ 2 types of to-do list, with time, without time. 4, wake up early in the morning in fixed time. 5, make your bed. 6, affirmations. 7, meditation. 8, exercise. 9, read books. 10, set a goal. సో వీటిని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వీటిని మీరు చేయగలరా అనుకుంటున్నారా? అయితే కమెంట్స్లో ఐ కెన్ డూ ఇట్ అని టైప్ చేసి ఈ రోజు డేట్ మెన్షన్ చేయండి. 21 days తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎస్ నేను ఇవన్నీ చేశాను అని టైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ వీడియోని మిస్ కాకుండా చూడండి.